ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ అండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుని వాక్యం ప్రతిరోజు కూడా ఒకరికి చెప్తుండాలి. ఎందుకంటే చదువు రాని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి వినిపించాలి చదివి. దేవుని మాటలు వినిపించినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం ఒకరిని నేర్చుకున్నా కూడా వాక్యం ఎదుటి వారికి చెప్పినప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది. చదివి రాని ముసలాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి చదివి వినిపించాలి. దేవునిలో జీవిస్తుంటే అందులో ఉండే సంతోషం ఎవరికి తెలియదు. డిఎల్ మోడీ గారు ప్రతిరోజు ఒకరికి వాక్యం వివరించేవాళ్ళంట. ఒకరోజు వర్షం వస్తుందంట. వర్షం వస్తుంటే ఎట్లా వెళ్ళాలి అర్థం కాదు. మళ్ళీ అర్థం చేసుకుని ఒక గొడుగు ఈయన వేసుకుని ఇంకొక గొడుగు ఖాళీగా పట్టుకెళ్ళాడంట. ఎవరికో గొడుగు ఇచ్చి తడుస్తున్న వాళ్ళకి దేవుని వాక్యం చెప్పాడు. ఇంకో రోజు ఈరోజు పడుకున్నాడంట. పడుకుంటే ఎలాగ ఈరోజు దేవుని వాక్యం ఎవరికి చెప్పలేదు, రోజుకు ఒక్కరికైనా చెప్పాలి కదా అనే ఆలోచన వచ్చి వెళ్ళి ఎవరూ లేకపోయినా సరే రోడ్డు మీద అరుస్తున్నాడంట. ఏసే రక్షకుడు, ఏసే రక్షకుడు, ప్రభువుని నమ్మండి, ప్రభువుని నమ్మండి, సర్వాధికారి ఆయన అని చెప్తుంటే ఎవరు లేరని చెప్తూ ఉన్నా కూడా ఎవరో ఒక ఆయన వచ్చాడంట బయటికి. ఎక్కడో దాక్కున్నాడంట దొంగ. వచ్చి ఏంటి బాబు చెప్తున్నావు, రక్షకుడు అని చెప్తున్నావు, ఏంటి నాకు చెప్పవా అని చెప్పి విని మారు మనసు పొందాడంట. అలాగే దేవుడు ఎవరో ఒకరిని రక్షిస్తూ ఉంటాడు అన్నమాట. దేవుడు ఏంటంటే దుష్టత్వంలో ఉండి నశించడం దేవునికి ఇష్టం లేదు. మారు మనసు పొంది ఆయనకి ఇష్టంగా జీవించాలని, పరలోక రాజ్యం రావాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. ఆయన కోరినట్టుగా మనందరం కూడా జీవిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆయన్ని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి, కానీ బాధ పెట్టే వారంగా ఉండకూడదు. దేవుని మాటలు ఎవరికొకరికి చెప్తూ ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండను గాక. ఆమేన్.